మిథున రాశిలో జన్మించినటువంటి వారు మీకు 12 సంవత్సరాలకు ఒకసారి మీ జన్మరాశిలో మరి పుష్కరాలు అన్నది కూడా మొదలవుతాయి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, గురుడు స్థాన మార్పు చేసినప్పుడు కొత్త రాశిలోకి అంటే నెక్స్ట్ ఉన్నటువంటి రాశిలోకి వెళ్ళినప్పుడు గురువు 365 రోజులకు ఒకసారి వెళ్తున్నాడు. అలా వృషభ రాశిలో ఉన్నటువంటి గురుడు ఈ సంవత్సరం మే 15వ తారీఖున మిథున రాశిలోకి వస్తాడు. ఆ వచ్చినటువంటి 12 రోజులు మనకు పుష్కరాలు జరుగుతాయి. అది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క పుష్కరం అండి. మొన్న వృషభ రాశి వారికి పోయిన సంవత్సరం గత ఏడాది మనకు మే 15న మనకు ఈ నర్మదా నదికి పుష్కరాలు వచ్చాయి. సో మిథున రాశి వారికి ఇప్పుడు సరస్వతీ నది పుష్కరాలు వస్తున్నాయి. మరి మీరు మిథున రాశిలో పుట్టినట్టయితే మీ పేరు గోత్రనామాలు పంపించినట్టయితే ప్రతి సంవత్సరం చేస్తున్నాం. ఆ సంవత్సరంలో మొన్న వృషభ రాశి వారు చేసుకున్నారు, ఇప్పుడు మిథున రాశి వారు 18 బీజాక్షరాలు పసుపు కుంకుమలో మూట కట్టేసి ఆ యొక్క పుష్కర నదీ జలంలో కలిపితే మంచి జరుగుతుందండి. ఆ వాటర్ని